ప్రస్తుతం ఏపీలో సంచలనం రేపుతున్నటువంటి ఒక అంశం ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్. గతంలో మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పి విన్నాం. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ అని వింటున్నాం. ఇది భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందని, దాదాపుగా 3,500 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగింది అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అంటూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి పేషీలో కీలకంగా వ్యవహరించినటువంటి అప్పటి అధికారులు ధనుంజయ రెడ్డి, అలాగే మరొక వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళని అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఈ కేసులో కీలకమైనటువంటి మరికొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళల్లో కేసిరెడ్డి రాజారెడ్డి, సో మరొక వ్యక్తి గోవిందప్ప బాలాజీ, సో వీళ్ళు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీంట్లో గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తి జగన్కి అత్యంత సన్నిహితుడని, జగన్కి సంబంధించినటువంటి ఇతర కంపెనీల్లో ఒక కంపెనీలో ఆయన డైరెక్టర్గా కూడా ఉన్నాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే అసలు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటనేటువంటి విషయానికి వెళ్తే, అసలు ఈ కేసిరెడ్డి రాజారెడ్డి అసలు ఎవరు, ఇతను జగన్కి ఎలా పరిచయం, ఎలా జగన్ దగ్గరకు వచ్చాడు, ఎలా ఈ మొత్తం దీనికి పాత్రధారి సూత్రధారి ఆయన ఎలా అయ్యాడు ఏంటి అనేటువంటి విషయాల్లోకి వెళ్తే, అనధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి. సో ఈయన జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు, జగన్ను బాగా ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాడు. దీంతో కసిరెడ్డి రాజారెడ్డిని తీసుకొచ్చి జగన్కి పరిచయం చేసి ఈ లిక్కర్కి సంబంధించినటువంటి ప్లాన్ని రూపొందించి దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఆయన ద్వారా చేపట్టారు. సో మొత్తం ఆయనే నడిపించాడు. సో ఆ రోజు కృష్ణమోహన్ రెడ్డిని నమ్మి జగన్ పూర్తి స్థాయిలో నమ్మి వదిలేయటమే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమైంది. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి రీజన్ ఏంటి అంటే, తప్పు చేశారు, ఓకే అరెస్ట్ చేస్తారు, బాగానే ఉంది. సో వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ వెనక జగనే ఉండి మొత్తం నడిపించాడు. ఈ 3,500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావచ్చు, లేదంటే లిక్కర్లో దాచుకున్నటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నింటికీ కూడా కేంద్ర బిందువు, పాత్రధారి, సూత్రధారి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్ పేరు వీళ్ళ నోటి నుంచి బయటకు వస్తే తీసుకొచ్చి ఆయన కూడా విచారణకి 41 CRPC నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని చెప్పి సిట్ భావిస్తుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు అనేటువంటి ఒక విశ్వసనీయ సమాచారం ఏంటంటే, దీని అంతటికీ కూడా పాత్రధారి సూత్రధారి మొత్తం అంతా కూడా కృష్ణమోహన్ రెడ్డి. జగన్కి దీని గురించి అంత డెప్త్గా తెలియదు. ఆయనే కసిరెడ్డి రాజారెడ్డిని తీసుకొచ్చి పరిచయం చేశారు. ఆయనే రాజారెడ్డిని జగన్ నమ్మే విధంగా క్రియేట్ చేశారు. అన్నింటికీ రాజారెడ్డి అనేటువంటి సీన్ని అక్కడ క్రియేట్ చేసి, డిపెండెంట్గా క్రియేట్ చేసి అంతా జగన్ని పూర్తిగా నమ్మించిన వ్యక్తి ఆయనే. సో ఈ మొత్తం స్కామ్కి సూత్రధారులు వీళ్ళే, జగన్కి సంబంధం ఉండకపోవచ్చు అని చెప్పి పార్టీ శ్రేణులు భావిస్తున్నప్పటికీ కూడా సిట్ అధికారులు మాత్రం దీంట్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది, ఆయనే దీని వెనక ఉన్నారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. మరి ఓవరాల్గా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజారెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళు విచారణలో ఏం చెప్తారో దాన్ని బట్టి నెక్స్ట్ సిట్ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి.